హాయ్ అండి. ఈరోజు వీడియోలో పాయసం చూపించబోతున్నాను. పాయసం అనగానే ఎప్పుడు చేసే పాయసం కాదండి. మనకి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, అటుకులతో ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. అటుకులతో ఇలా పాయసం చేసి చూడండి. దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన పిల్లలకు కూడా చేసి పెట్టండి. వీడియోలో నచ్చితే ఒకసారి చూడండి. ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని ఒక కళాయిలో వేసుకొని మరిగించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. మరుగుతున్నప్పుడు ఇంకా చిక్కబడతాయి కదా, అందుకని ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మంచిది. పక్క స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేగిపోయిన తర్వాత 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు వేసుకోండి. 1 కప్పుతోనే మెజర్ చేసి వేసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అటుకులు తొందరగానే వేగిపోతాయి కదండి. ఇప్పుడు 1 స్పూను పెసరపప్పు వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేయడం వల్ల అటుకుల పాయసం మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అందువల్ల పెసరపప్పు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇలా పట్టుకుంటే విరిగిపోయినట్టుగా వచ్చాయి కదా, వేగిపోయి ఇప్పుడు పాలు కూడా మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడు చుట్టూ ఒకసారి కలిపేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో అటుకులు ఉడుకుతాయి కదా, అటుకులనే ఉడికేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలంటే అడుగు పట్టేయకుండా, ఎందుకంటే పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి క్రీమ్ లాగా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. అటుకులు కాసేపటికి ఉడికిపోతే ఇలా చేతితో పట్టుకుంటే ఇలా చిదిపితే ఇక అటుకులు అనేవి ఉడికిపోయి కదండి. ఇప్పుడు చేతితో పట్టుకొని చిదిపి చూస్తే ఉడికిపోయి కదా. ఇప్పుడు 2 యాలకులు దంచి వేసుకొని అరకప్పు మీద 1 స్పూన్ ఎక్స్ట్రా పంచదార వేసుకోండి. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. పాలు కూడా చిక్కగా ఉన్నాయి కాబట్టి మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అటుకులు ఎక్కువగా ఉడికిపోయాయి అనుకోండి, మరి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా ఉంటే దించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి అంతా కలిపేసుకొని దించేసుకోండి. పెసరపప్పు కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుందండి తినేటప్పుడు పంటికి తగులుతూ. ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా వేడిగా ఉంది, చల్లారక కూడా మనకి చిక్కబడకుండా అలానే ఉంటుంది. మీకు చల్లారక కూడా చూపిస్తున్నాను చూడండి. మంచి టేస్ట్తో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.